అందరికీ నమస్కారం. హనుమత్ పరాక్రమం అనే సిరీస్లో భాగంగా ముందు వీడియోలో చెప్పుకున్నట్టు జయమంత్రం దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి, మాస్ వార్నింగ్ అనే ఒక తేలికపాటి పదాన్ని నేను ఎందుకు వాడాను అంటే ఇప్పుడు దాని గురించి చెప్తాను. అది మీకు అందరికీ అర్థం అవ్వడం కోసం నేను మాస్ వార్నింగ్ అన్న పదాన్ని వాడాను. కానీ అక్కడ ఏంటంటే ఆయన నిజంగానే వాళ్ళ వైపు ఇప్పుడు వచ్చేవాళ్ళు లంకా రాజ్యం మొత్తంలో చాలామంది రాక్షసులు ఉంటారు. ఇంతమంది ఉంటారని తెలిసి సీతమ్మని తీసుకెళ్ళడానికి వచ్చి సీతమ్మ ఇక్కడ ఉందని చెప్తే రామచంద్రమూర్తితో పాటు తన సుగ్రీవ సైన్యం అంతా కూడా వస్తే ఈయన యుద్ధం చేయడానికి సులువు. కానీ ఆయన ఆ మార్గం ఎంచుకోలేదు. అలా ఎంచుకోకుండా ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే తనొక్కడే ముందు అసలు నేనంటూ ఒకడు ఉన్నాను, నేను ఏం చేయాలో నేను చూపిస్తాను, నేను చూపించి ఏం చెప్తానో మీరు తెలుసుకోండి. అసలు జయమంత్రం ఏంటి? జయత్యది బలో రామో లక్ష్మణస్య మహాబల. రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి జయం. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ జయం. రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. రావణుడు లాంటి వాళ్ళు 1000 మంది రావణులు వచ్చినా కూడా రామచంద్రమూర్తి ముందు దిగదుడుపే, ఎవ్వరూ అక్కడ నిలబడలేరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టడానికి నాకు వేరే ఆయుధాలు అక్కర్లా. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ. నేను రాళ్ళు తీసుకొని కొట్టేస్తాను, రాళ్ళు పీకి కొట్టేస్తాను, లేకపోతే నా గోళ్లతో రక్కి చంపేస్తాను. దాంతో ఇట్లాంటివి ఏదైనా మార్గాలు ఎంచుకుంటాను. కానీ నేను మళ్ళీ నా కొత్త పరిగెలు ఎక్కడున్నాయి, డాల్ ఎక్కడుంది, విల్లు ఎక్కడుందని నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చంపుతున్న నేను ఎంత గొప్పవాడినో చూడండి అని చెప్పడం అనుకుంటున్నారా? రామచంద్రమూర్తి దగ్గర ఉన్న కొన్ని వేల కోట్ల వానరాలలో నేను ఒకణ్ణి. మరి అన్ని వేల కోట్ల వానరాలే వస్తే, వాటన్నిటికీ రాజైన సుగ్రీవుడు వస్తే, ఆ సుగ్రీవుడికే రాజైనటువంటి రామచంద్రమూర్తే వస్తే తట్టుకోవడం రావణలంక వల్ల అవుతుందా? అసలు అది కుదిరే పనేనా? కాబట్టి సిద్ధంగా ఉండండి. ముందు హనుమ వచ్చాడు, ఒక కింకరుడు వచ్చాడు, వచ్చి ఎదుర్కొండ్రా. ఇది ప్రశ్న. ధర్మం ఎక్కడన్నా కుంటుపడుతున్నప్పుడో, రామాయణం గురించి వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడో, ఎప్పుడైనా ఎవరన్నా మాట్లాడాల్సి వస్తే అవతల పక్క వాళ్ళు మాట్లాడినట్టు పరుష పదజాలం వాడాల్సిన అవసరం లేదు. జయమంత్రం వాళ్ళ నుంచి మనల్ని రక్షిస్తుందని నేను చెప్పను. మనకే ఒక పెద్ద కవచంలా చుట్టూ నిలబడుతుంది. ధర్మస్థాపనకై, రామచంద్రమూర్తి యొక్క ధర్మస్థాపనకై. అలాంటి శక్తిని మనకి అందించినటువంటి ఈ జయమంత్రం హనుమ ద్వారా విన్నటువంటి మనకి, హనుమకి, అదేవిధంగా రామచంద్రమూర్తికి సాంజలి బంధకంగా నమస్కరించుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.